ప్రజెంట్ జనరేషన్లో అందరూ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య చక్కెర వ్యాధి, డయాబెటీస్. షుగర్ కదండి. షుగర్ ప్రపంచంలోనే షుగర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే ప్రపంచం మొత్తం మీద తెలంగాణ, ఆంధ్రానే. అవును సార్. మనకి ఇష్టమైన ఫుడ్ కార్బోహైడ్రేట్ అంటే రైస్. రైస్ యాక్చువల్గా షుగర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సాల్ట్ అండి. సాల్ట్ ఎగ్జాక్ట్గా. సాల్ట్ ఎక్కువగా కణం చుట్టూ పేరుకుపోవడం వల్ల 2:8 రేషియో ఉంటుంది. పొటాషియం తగ్గిపోయి సాల్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఛాలెంజ్. సో రైస్ అనేది ఎవరు తినాలి? రెక్కలాడి పనిచేసే వాళ్ళు తినాల్సింది. రెక్కలాడి పనిచేసే అన్నం చేత అన్నం వడ్డించుకోవాలి. చేతితో పనిచేసే వాళ్ళు గరిటతో వడ్డించుకోవాలి. వేలుతో పనిచేసే వాళ్ళు మన అందరం కూడా ఇక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా సెల్ఫ్ స్టార్టే. అవును సార్. అంతేనే కాదండి. ఒక ఏదైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక మిక్సీ చేసే ఒక స్విచ్ ఆన్ చేయగానే రుబ్బు తయారైపోతుంది, కానీ రుబ్బడాలు ఏమి ఉండవు. సో రెక్కలాడి పనిచేసే వాళ్ళు మాత్రం 100% రైస్ని అన్నం చేత వడ్డించుకోవాలి. సో మనం దేంతో పనిచేసే వాళ్ళం? వేళ్ళతో పనిచేసేవాళ్ళం. సో కాబట్టి స్పూన్తో వడ్డించుకోవాలి. దానివల్ల కూడా వస్తుంటుంది. అలాగే ఫారినర్స్కి ఎందుకు షుగర్ రావట్లేదు అంటే వాళ్ళ ఆహారం తింటారు, కానీ వాళ్ళు తినే ఆహారంలో ఏం చేస్తారంటే ఆయిల్ని సాల్ట్ని డ్రెస్సింగ్ చేసుకుంటారు. మనం ఏం చేస్తామండి? పోసుకుంటాం సాల్ట్ని. అవును సార్. పోసుకొని తింటాం అనమాట. సో సాల్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ సాల్ట్లో కనీసం అట్లీస్ట్ సాల్ట్లో చేంజ్ చేసుకోవాల్సింది అంటే అయోడైజ్డ్ సాల్ట్స్ ఎవరో వాడకూడదు. మెయిన్ సాల్ట్ మినిమం ఏంటంటే రాక్ సాల్ట్ని మినిమం మెయింటైన్ చేయండి. అది కూడా తినే ముందు లైట్గా వేసుకోండి. రైట్. ఈ విధంగా రైస్ని ఎంత తినాలి మనం? రైస్ ఎంత తింటారు? యాక్చువల్గా ఎంత తింటారు? కర్రీ ఎంత తింటారు? రైస్ తినేస్తారు. కర్రీ ఎంత తింటారు? కొంచెం. సో ఇప్పుడు మీరు అన్నాన్ని ఇంత వేసుకోండి, కర్రీని ఎంత వేసుకోండి. 3 అంతులు కర్రీ, 1 కప్పు రైస్. సో ఆ విధంగా చేంజ్ చేసుకోండి. కానీ ఈ షుగర్ వ్యాధి అన్నది ఏజ్తో సంబంధం లేక చిన్నపిల్లల నుంచి మనం తిన్నప్పుడు ఏం చేస్తామండి? రైస్ని ఒక ఇడ్లీ తింటే 5 స్పూన్లు పందరు తిన్నట్టు. ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇడ్లీ మార్నింగ్ టిఫిన్ ఏంటంటే ఆయిల్ లేనిది ఇడ్లీ ఇచ్చేస్తారు. దిగుతుంది అసలు? దిగదు అసలు. సో జీవం చనిపోయిన ఆహారాలే తింటాం. టిఫిన్స్ అన్నీ కూడా టిఫిన్స్లో నెంబర్ 1 పెసరట్టు. వీటిని ఇనుముతో పోల్చొచ్చు మీరు. ఏంటండి? ఇనుము. మరి వెండి ఏంటి అంటే మూలికలు. ఇంకా బాగా వస్తే వెండిలో ఏమొస్తుంది అంటే ఓట్స్. టిఫిన్స్ అన్నిటికన్నా ఓట్స్ ఇంకా మంచిది. దాని తర్వాత మైక్రో గ్రెయిన్స్, అది డైమండ్తో సమానం. మరి 100 డైమండ్స్తో పవర్ఫుల్ అయింది నేను చూపిస్తాను మీకు. ఓకే సార్. రైట్ అండి. అది మీకు మేజర్గా ఇక్కడ మీకు రైస్ బదులు మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే 10 డైమండ్స్తో ఫుల్ఫిల్ అయింది ఏంటంటే అందరు కూడా మిల్లెట్స్ తింటున్నారు ఈ మధ్యన, పొట్టున్న ఆహారాలు. చూడండి, రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయా? చాలా మంది స్వీట్స్ తింటే షుగర్ వస్తుంది అంటారు. ఎందుకంటే డైరెక్ట్గా గ్లూకోజ్ అనేది రక్తంలోకి వెళ్ళిపోతుంది, అందుకని చెప్పి స్వీట్స్ తినద్దు అంటారు. మరి కార్బోహైడ్రేట్స్ వైట్ రైస్ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే మిల్లెట్స్ వచ్చాయి. మిల్లెట్స్లో అన్నిటికన్నా ఎక్కువగా వచ్చినాయి ఏంటంటే ఐటమ్స్ చాలా మంది మిల్లెట్స్ థాల్స్ కూడా వస్తాయి. ఈ మిల్లెట్స్ అన్నిటికన్నా కాస్త బాగా రైస్ లాగా బాగా నెంబర్ 1 GI అని ఉంటుంది అనమాట, గ్లైకమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. రైట్. దాన్ని ఏం చేస్తారంటే యాక్చువల్గా ఉన్నది మీకు కినోవా నెంబర్ 1 అంటారు. కినోవాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువగా తింటామంటారు. సో ఈ ఫైబర్ కంటెంట్ని కూడా ఇచ్చేసేది GI తక్కువ ఉండాలి, అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. షుగర్ పేషెంట్ కూడా ఇష్టంగా రైస్ తినగలాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అలాంటి రైస్ ఏంటంటే GI 50 మాత్రం ఉన్న రైస్ నా దగ్గర ఉంది. సార్ ఇప్పుడు GI అనేది 50 మాత్రం ఉన్న రైస్ నా దగ్గర ఉంది. సో రైస్ని మీరు 100% తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు, బట్ దానికి కార్బోహైడ్రేట్స్ ఉండవు. సో షుగర్ అనేది పెరిగిన వాళ్ళ రైస్ మన దగ్గర ఉంది. వైట్ రైసే, మళ్ళీ బ్రౌన్ రైస్ ఏం కాదు, మిల్లెట్స్ లాగా ఏమీ కాదు. ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తినవచ్చు, దీనివల్ల షుగర్ అయితే రాదు. సో ఇదొక మీకేం చెప్పాను, 10 డైమండ్స్తో సమానం చెప్పాను. 100 డైమండ్స్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు చెప్పండి. అదే సార్, ఈ షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మన తాతగారికి షుగర్ ఉందని మనకు రాదండి. ఒక 6% తాతగారు చేసిన తప్పులు మనం చేయకూడదు. అతను ఎక్కువగా సాల్ట్ రైస్ తినడం వల్ల వచ్చింది. మనం కూడా తినకంటుంటే ఉంటే అదేమీ రాదండి. రైట్ అండి. ఇది మేజర్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. వారసత్వంగా షుగర్ ఏమీ రాదు, మన ఆహారపు అలవాట్ల వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. రైట్. షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్స్ వాడాలి అంటుంటారు. ఇన్సులిన్స్ వాడకుండా షుగర్ ని మనం కంట్రోల్ చేయలేమంటారా సార్? అది ఇన్సులిన్ మరి జంతువులు ఏవి కూడా కాదండి. 360 జీవరాశులు ఎవరికి కూడా షుగర్ రాలేదు. అన్ని జంతువులు ఒకే సైజులో ఉంటాయి, ఒక ఆంబోత్ తప్ప. ఆంబోత్ అచ్చోస్ ఆంబోతులా తినొద్దు అంటారు. ఎందుకు? అది దానికి దేవుడిలాగా మనం చూస్తాం కాబట్టి దానికి పని చెప్పరు. అలాగే ఇంకోటి కూడా చెప్తారు మీకు, మంచి విషయం చెప్పండి సార్. మీకు ఈ ఊర్లో ఏనుగు ఎలాగ ఉంటుందో పై దేశంలో ఏనుగు అలాగే ఉంటుంది. అంతే సార్. దానికి కీళ్ళ నొప్పులే రావు కదా. మరి అంత బరువు ఉండేది కీళ్ళ నొప్పులు ఎందుకు రావట్లేదు? సాల్ట్ తింది కాబట్టి.
అవును సార్. సో దాన్ని మీరు సాల్ట్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఉదయం పూట మీరు తీసుకున్న ఆహారం ఎప్పుడు కూడా డే టైం, మన షుగర్ పేషెంట్స్కైనా ఎవరికైనా, ఈ అన్ని జంతువుల సైజులు ఈ ఊర్లో చిలక ఉంటుందో పై దేశంలో చిలక అలాగే ఉంటుంది. ఈ ఊర్లో పులి ఎలా ఉంటుంది, పై దేశంలో సైజు అలాగే ఉంటుంది. అందుకంటే నువ్వు పందిలాక తినగరా అంటారు. ఎందుకంటే పందిని 24 గంటలు తినడానికి డైజెషన్ సిస్టమ్ దాన్ని ప్లాన్ చేయబడింది. మనకు కూడా పగలు తినాలి, నైట్ టైం రెస్ట్ తీసుకోవాలి. ఏంటి రెస్ట్? ఈ రెస్ట్ కాదండి, ఈ రెస్ట్. శరీరంలో అన్ని భాగాలు రెస్ట్ తీసుకోవాలంటే ఒక 12 అవర్స్ రెస్ట్ ఇస్తే మిగిలిన 12 అవర్స్ రీఛార్జ్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్, అది ఎవరు మర్చిపోతారు. అలాగే అందుకే మీరు చెప్పేది ఏంటంటే షుగర్ పేషెంట్లు, ఎక్స్పెషల్ షుగర్ వచ్చిన వాళ్ళకి మాత్రం కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయండి. తర్వాత ఏంటంటే ఏ పని చేద్దామన్నా కానీ నీరసంగా ఉంటుంటారు. ఎందుకంటే ప్రోటీన్ డెఫిషియన్సీ. కార్బోహైడ్రేట్స్ని రీప్లేస్ చేసే రైస్ నేను ఇస్తాను, ఓకే, కానీ మీకు ఇమ్మీడియట్ 3 సెకండ్లో రక్తం గ్లూకోజ్ అందేది కూడా తేనె ద్వారా తీసుకోవచ్చు. అది ఎప్పుడు రైస్ ఐటమ్స్ అన్ని మంచి నా తాలూకా మెంటర్షిప్ తోటి, నా తాలూకా గైడెన్స్ తోటి